వచ్చేది జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ కందికుంట ప్రసాద్ గారే అని ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మా కుటుంబ సభ్యులంతా తీసుకుంటున్నామని ఘంటాపదంగా చెప్తున్నారు. రాబోయే 2024 అంటే మే 13వ తారీఖు కదిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో కందికుంట ప్రసాదన్న గారు గెలవబోతున్నారు అని చెప్పడానికి మేము గత 15 రోజుల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాం. మాకన్నా మా కుటుంబ సభ్యులే ఎవరైతే మన కదిరి పట్టణం కావచ్చు, కదిరి నియోజక పరిధిలో కావచ్చు, వారు మేమే ఈసారి గెలిపించుకుంటున్నామని చెప్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అనే పేరుతో అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకే ఛాన్స్ లేకుండా చేశాడు. ఎందుకంటే ఈ 5 ఏళ్ల పరిపాలన కాలంలో ఇతను చేయనటువంటి అరాచకం లేదు. ఆఖరికి స్కూల్ పిల్లలు చదువుకుంటున్నటువంటి స్థలాలను కూడా తాకట్టు పెట్టిన గొప్ప రాజకీయ నాయకుడు. తన సొంత చిన్నాయన్ని చంపేసినా కానీ ఏనాడు ప్రెస్ మీట్ పెట్టి ముందుకు రాని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన చెల్లెలు ఇక్కడ చూసినా ఆ ప్రస్తావన తెస్తుందని సొంత కుటుంబ సభ్యులు కూడా అవహేళనగా మాట్లాడే ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అందుకనే ఈ రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మన కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ సభ్యులను ప్రతి ఒక్క చోట గెలిపించుకుంటామని, కదిరి నియోజకవర్గంలో కందికుంట వెంకటప్రసాద్ గారిని గెలిపించుకుంటారని మేము తెలియజేసుకుంటున్నాం. ఈ సైకో పోవాలంటే ఖచ్చితంగా సైకిల్ రావాలి. ఈ సైకిల్ వస్తేనే ఈ సైకోని జైల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావచ్చు, ఉద్యోగస్తులు, రైతులు, మహిళలు ఒక్కసారి ఆలోచన చేసి ఈ సైకో పాలనకి చరమగీతం పాడితే రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుందని, అభివృద్ధి పథంలో నడుస్తున్నానని మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఈసారి ఖచ్చితంగా కందికుంట వెంకటప్రసాద్ గారు గెలుస్తారని మేము తెలియజేసుకుంటున్నాం. సైకో పోవాలి, సైకిల్ రావాలి. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ. ఈ దినము సాంస్కృతిక ఎన్నికల్లో ముఖ్యంగా మన కదిరి కాన్స్టిట్యున్సీకి కంటెస్ట్ చేస్తున్నటువంటి మన గౌరవనీయులైన శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారి తరఫున ఆమె సతీమణి యశోదమ్మ గారు కదిరిలోని 5వ వార్డు ప్రచారం చేపడుతుంది. ఈ ప్రచారంలో భాగంగా మా టీడీపీ నాయకులు మనోహర్ నాయుడు గారు, ఇతర నాయకులు, అంతేకాకుండా జనసేన నాయకులు అందరూ, ఇన్ఛార్జ్ భైరవప్రసాద్ గారు అందరూ ఈ ప్రచారంలో పాల్గొని ప్రతి ఇంటింటికి వెళ్ళి సూపర్ 6 పథకాలని మన చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన పథకాలను అందరికీ తెలియజేస్తూ నాకు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ దీనికి అనుగుణంగా స్పందించి ఈసారి రాబోయే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని నమ్మి, గుడ్డిగా నమ్మి ఒక్కసారి ఓటేయండి అని చెప్పిన ఆ పదానికి నమ్మి వాళ్ళు ఓటేసి తమ యొక్క అభివృద్ధిని అతపాలానికి తెచ్చుకున్నారు. కాబట్టి అంతేకాకుండా నేటి పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా ఎటువంటి ధరలు కానీ విపరీతంగా పెరిగినాయి. ఈ నిత్య సరుకులు కానీ, కాయగూరలు కానీ, ఇతర పెరిగాయి. ఇందుకు నిదర్శనము మన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే నిదర్శనము. ఎంత అధ్వానంగా పరిపాలన ఉందంటే అంత అధ్వానంగా ఉందని ఇదే తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకొని, ప్రజలంతా తెలుసుకునే కాదు, అందరూ ఆల్రెడీ తెలుసుకున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మన ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారిని అఖండ మెజారిటీ గెలిపించి కాబోయే సీఎంగా చూస్తామని కోరుకుంటాం. అంతేకాకుండా మన కదిరి కాన్స్టిట్యున్సీ కందికుంట వెంకటప్రసాద్ గారిని ఇంత గతంలో రానటువంటి మెజార్టీ చూపించి ఈ కదిరి నియోజకవర్గంకి ఒక ఎమ్మెల్యేగా తీసుకొని పోదామని ప్రజలందరూ తెలియజేస్తాం. మన కందికుంట వెంకటప్రసాద్ గారికి గత 15 సంవత్సరాలుగా నేను చూసినంత వరకు గత 20 సంవత్సరాలుగా ఆయన చూస్తున్నాను. నేను డిపార్ట్మెంట్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన సమయము ఎవరు పోయినా, ఎక్కడ పోయినా, ఎవరు ఆ ఇంటికి పోయినా లేదు అనేది చెప్పింది లేదు. ఏ వివాహం చేస్తున్నా వాళ్ళు పోయినా కానీ వాళ్ళకి సత్కరంగా గౌరవించి వాళ్ళకి పారితోషికం ఇచ్చి ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవించినాడు. అంతేకాకుండా బోర్ లేని వాళ్ళకి వ్యవసాయ భూములు బోర్లు వేయించినాడు, ఇల్లు కట్టించినాడు, ప్రతి ఒక్కరి సమస్య ఆదుకున్నాడు. అదే ఆయన
ఇప్పుడు ఆయన పదవిలో లేకనే ఇంత చేసినాడు. పదవి వస్తే ఇంకంత చేస్తాడో మనం ఊహించుకోవాల్సి ఉంది. కాబట్టి కదిరి గ్రామ ప్రజలు ఏమన్నా ఉంటే కదిరి నియోజకవర్గ ప్రజలు కదిరికొండ వెంకటప్రసాద్ గారికి సైకిల్ గుర్తుకి ఓటు వేయించి గెలిపించాలని కోరుతున్నాను. మన కదిరికొండ ప్రసాద్ గారు ఇంకోటి కదిరికొండ ప్రసాద్ ఇందు మూలంగా తెలియజేయగా మా కదిరిలో ఇంతవరకు కానీ శ్మశాన వాటిక లేదు, హిందూ శ్మశాన వాటిక లేదు. అది గతంలో మేము ఎన్నోసార్లు 3-4 సార్లు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చినాము. జనసేన పార్టీ తరఫున ఆర్డీఓ గారికి మెమోరాండం ఇచ్చినాము, అందరికీ మెమోరాండం ఇచ్చినాము. కానీ ఎటువంటి స్పందన లేదు. కనీసం ఇప్పుడు మన కదిరికొండ వెంకటేశ్వర ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిగా దీనిపైన తగు చర్య తీసుకొని మన కదిరి కాన్స్టిట్యున్సీలో హిందూ శ్మశాన వాటికను తగిన భూమిని కేటాయించి చేస్తారని కోరుకుంటున్నారు. జై జనసేన, జై జై జనసేన. తెలుగుదేశం కార్యకర్తలకు నమస్కారం. ఈరోజు కందికొండ వెంకటప్రసాద్ అన్న గారి తరఫున తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన వీర మహిళలు, జనసైనికులందరూ ఈరోజు కదిరి టౌన్లో పర్యటిస్తున్నాం. ఎక్కడ చూసినా జగన్మోహన్ గారి పనికిమాలిన పాలన గురించి చర్చించుకుంటున్నారు. ఆయన ఏమంటున్నాడంటే ఈ మధ్య మేము సిద్ధమైన సభల్లో మీ ఇంట్లో మంచి జరిగింటే నాకు ఓటేయండి అంటున్నాడు. ఈరోజు వాళ్ళ ఇంట్లోనే మంచి అనేది జరగక వాళ్ళ సొంత తోడబుట్టిన పిల్లలు, వాళ్ళ రక్త సంబంధం కలిగిన తోడబుట్టిన పిల్లలు ఈరోజు రోడ్డున పడి వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మాకు మోసం చేశాడు, మాకు ఆస్తులు ఇవ్వలేదు, మా బాబాయిని మా నాన్నని చంపేశాడు. ఈరోజు తోడబుట్టిన చెల్లెళ్ళే రోడ్డు మీద పడి వాళ్ళు ఏ విధంగా తమ గూడ వెళ్ళబోసుకుంటున్నారో రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. వాళ్ళ ఇంట్లోనే న్యాయం చేయలేని వ్యక్తి ఈ పొద్దు రాష్ట్ర ప్రజలకు ఏమన్నా న్యాయం చేస్తాడా? ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ ఈరోజు ఆలోచించాలి. వాళ్ళ చెల్లెలకే న్యాయం చేయలేని వ్యక్తి ఈరోజు మీ ఇంట్లో మంచి జరిగింటే నాకు ఓటైనట్టున్నారు. ఎవరు మీ కళ్ళబొల్లి మాటలు నమ్మే పరిస్థితులు లేరు. 2019లో తండ్రి చావుని బాబాయ్ చావుని అడ్డం పెట్టుకొని ఈరోజు నువ్వు ఎలాగో అధికారంలోకి వచ్చావు. ఈసారి మీ అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ గమనించారు. 2024లో మీకు ఈ సైకోపాలనకి సమాధి కట్టబోతున్నారు. అది ఈసారి తెలుగుదేశం, జనసేన, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతోంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన, రాక్షస పాలన అంతం పోబోతోందని ఈసారి సందర్భంగా తెలియజేసుకుంటూ కదిరి నియోజకవర్గంలో ఈసారి కందికొండ ప్రసాద్ అన్న గారు అతి భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. కదిరి రూపురేఖలు మారబోతున్నాయని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చేస్తున్నారు. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.